ఓం నారాయణ ఆదినారాయణ. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. జై జై కాంతమ్మ జైకారి కాంతమ్మ. జై జై కాంతమ్మ జై కాళీ కాంతమ్మ. అవధూత కాంతమ్మ లీలలు. ఇంద్రధనస్సు పల్లకి. రచయిత శ్రీ యదనపర్తి విజయభాస్కర్ రెడ్డి గారు. గాత్రం గంటి రేవతి. సమర్పణ మండవ రవికాంత్. 116వ భాగం. అమ్మ సమాధి కార్యక్రమం ముగిసిన తరువాత సుబ్బారెడ్డి స్వామికి వాంతులు విరోచనాలు కావటం ప్రారంభించాయి. స్వామి శ్రీ వెంకయ్య స్వామి వారి గుడి వెనుక ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఎవరికి వారు అమ్మ భక్తకోటి. పూర్తిగా అమ్మ సమాధి అనంతరం అలసి సొలసి గాఢ నిద్రావస్థలో పడి తనువును మరిచిన వారే నిద్రపోతున్నారు. ఆ సమయంలో అమ్మ మరీ నాగమణికి కలలో కనిపించి నిద్రలో ఉన్న నాగమణిని తట్టి లేపి, నన్ను గూర్చి కాదే బాధపడవలసినది, నా బిడ్డ సుబ్బారెడ్డి స్వామికి నీ సేవలు అందించు అని నాగమణిని నిద్ర నుండి మేల్కొల్పింది. నాగమణి శాంతమ్మను నిద్రలేపి ఇద్దరూ కలిసి మణిస్వామిని సీనయ్యను లేపి సొమ్మసిల్లి పడి ఉన్న సుబ్బారెడ్డి స్వామిని లేపి స్నానం చేయించారు. స్వామి ఆరోగ్యం కుదుటపడలేదు. పొదలకూడు తీసుకుని పోయి హాస్పిటల్ నందు చూపించి మరలా డేగపొడికి సుబ్బారెడ్డి స్వామిని తీసుకుని వచ్చారు. వేలాది భక్తులు రోధిస్తున్నా తను మాత్రము చెలింపక, అవతార అవధాని తల్లి ఆ దాక్షాయిని గురించి దిగులు చెందకండి, అమ్మ మనలోనే మనతోనే ఉంది అంటూ సుబ్బారెడ్డి స్వామి భక్తులను ఓదార్చసాగారు. అమ్మ కాంతమ్మ తల్లికి మరణం లేదు. మానవ జన్మతో మానవతామూర్తిగా అవతరించిన అమ్మ తన శరీరాన్ని వదిలివేయవలసిన సమయం వచ్చింది. కానీ వేరు కాదు. అమ్మ ప్రకృతి ధర్మాన్ని అనుసరింపవలసి వచ్చింది, కానీ వేరు కాదు. తన తనువును విడినాడున్నారు, కానీ అమ్మ మన మధ్యలోనే ఉన్నారు. అందరిలో, మీ అందరిలో నాకు కాంతమ్మ తల్లి కనిపిస్తున్నది. ఈ అనంత విశ్వంలో అణువణువులోనూ అమ్మ ఉంది అన్నారు ఆయన భక్త జనావళితో. ఆ మాటలు విన్న భక్తులు పరమానంద భరితులైనారు. సుబ్బారెడ్డి స్వామి చెప్పిన మాటలను వినిన తురిమెర్ల విజయమ్మ అమ్మ సమాధి దగ్గర నిల్చుని కాంతమ్మ తల్లిని, అమ్మా ఇదేంటమ్మా, ఇది మా కాంతమ్మ తల్లి సందేశమని మేము నమ్మవలసినదేనా? మా బ్రతుకులు అంధకార బంధురంలో పడవేసి నీవు చాటుకుపోయి ఈ తమాషా చూస్తున్నావా? ఈ దుర్భర దుస్థితిని మాకు మిగిల్చి చూస్తూ ఉంటే మేమెట్లా తల్లి బ్రతికేది అని కూలబడిపోయింది. అయోమయ స్థితిని పొందింది. వెంటనే కాంతమ్మ తల్లి సమాధి నుండి సుబ్బారెడ్డి స్వామివారు దండ కమండల దక్షుడే చేతిలో శూలమును పట్టుకొని తన జడలను విరబోసుకొని శరీరంపై విభూతి రేఖలతో ప్రచండ కాల రుద్రుని వలె ఒక్కసారిగా పైకి వచ్చి దర్శనమిచ్చారు. విజయమ్మగారు దిగ్భ్రాంతులైనారు. ఆమె తన మాటలలో ఇలా తెలియజేస్తున్నారు. అంతే, నేను పైకి లేచి అమ్మ సమాధి సోపానంపై పడి నాలోని బాధను అమ్మకు విన్నవించిన వెంటనే సమాధానపరిచినందుకు, నాలో రగిలే జ్వాలను చల్లార్చినందుకు పాదాభివందనములు చేసుకున్నాను. అంతటి మహిమ కలిగిన కాంతమ్మ తల్లి అలా కనిపింపచేసింది నాకు. అంటే నేను వేరు, సుబ్బారెడ్డి స్వామి వేరు కాదు, ఇద్దరము శివస్వరూపమని, ఆమె శివ శివాని ప్రతిరూపులమే అనే భావన కల్పించి ధరింపజేసింది. ఈ విషయాన్ని గత కొంతకాలం మునుపు నాకు కాంతమ్మ తల్లి ప్రత్యక్షంగా నిరూపించింది. అమ్మ దేహదారిగా తిరుగుతున్నప్పుడు ఒకరోజు చెన్నై నుంచి భక్తులు వచ్చారు అమ్మను చూసేందుకు. వారిలో ఒక అమ్మాయి కొత్త గజ్జెలు కట్టుకుని అమ్మ దర్శనం చేసుకున్నది. అమ్మ ఆ అమ్మాయితో, బుడ్డాయి రావే, ఆ కాలి గజ్జెలు ఇయ్యవే అన్నది. వెంటనే ఆ అమ్మాయి ఆ గజ్జెలు విప్పి అమ్మ చేతిలో పెట్టింది. అమ్మ ఆ గజ్జెలు తీసుకుని అందులో ఒక గజ్జె తనకు కుడికాలికి కట్టుకుని రెండవ గజ్జెను సుబ్బారెడ్డి స్వామి కుడికాలికి కట్టింది. ఇద్దరి కాళ్లను ముందుకు సాచి ఎనలేని ఆనంద పరవశంతో తన్మయ హృదయంతో, అర్ధనారీశ్వర స్వరూపము ఎట్లున్నదే బుడ్డాయ్ అని మురిసిపోయింది. బాగుందా అని పకపకా నవ్వింది అమ్మ. శివం శివం శివం, శివపార్వతులమే చూడవే బుడ్డాయ్ అని ఆ రోజు నన్నే కాక భక్త జనావళిని ఆశ్చర్యచకితులను చేసింది కాంతమ్మ తల్లి. అమ్మ అవతార దీక్ష ముగిసినది అని తెలిసిన కృష్ణారెడ్డిపల్లి తాతయ్య స్వామివారు గొలగముడి స్వామి అయిన శ్రీ 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 వెంకయ్య స్వామి మందిర నిర్మాణదాత గొల్లపురెడ్డి ఆదినారాయణ రెడ్డి
ఆయన భార్య సీతమ్మ, ఏడం రాజేశ్వరమ్మ చీరా సారే తీసుకువచ్చి అమ్మకు సమర్పించారు. వేలాది మంది భక్తులు సమాధిలోని అమ్మపై పూలమాలలతో, తన్నీరు పన్నీరు పూలతో వర్షాన్ని కురిపింపజేశారు. తన తనువు చాలించిన 25 సంవత్సరాలకు అమ్మకు ఏమని అనిపించిందో, ఎందుకు అనిపించిందో, తన చరిత్ర రాయాలని, తన చరిత్ర రాయించుకోవాలని, అది ఒక అంధుడి చేత, ఓంకారానికి అర్థం తెలియని నిర్భాగ్యుడి చేత, అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ అనే పదానికి అర్థం తెలియని అనాథ చేత. అమ్మకు నేనెవరిని? బంధువుని కాను, శిష్యుడిని కాను, తెలిసిన వాడిని కాను. కాంతమ్మ తల్లి జీవిత చరిత్ర రాసేందుకు నేను అర్హుడిని కాను. నేను ఒక కష్టజీవిని. ఈ పదానికి తప్ప వేరే పదానికి అర్థం తెలియని నాకు ఈ సంకల్పం ఎందుకు కలిగించింది అమ్మ? ఈ సంకల్పం నాకు ఏమి అర్హత కలదని అందించిందో నాకు అర్థమే కావడం లేదు. ఇప్పటి నుండి అయినా నాకు ఆరోగ్యాన్ని, వయసును ప్రాప్తింపచేసిన నేను నాలో జీవాత్మ దొర్లినంత వరకు అమ్మ ప్రేమ పొందాలని, తపించగల శక్తిని ఇమ్మని కాంతమ్మ తల్లి పాదాక్రాంతుడనై వేడుకుంటున్నాను. మార్చి 12/3/24 వరకు గొలగముడి వెంకయ్య స్వామి వారికి 205 పాటలు రాసిన నాకు వెంకయ్య స్వామి వారు చిన్న ప్రమోషన్ ఇచ్చి నా పేరును డేగపూడి తల్లి, ఇనుకుర్తి అమ్మ అయిన కాంతమ్మ తల్లికి అందించి సక్రమమైన మార్గదర్శకునిగా నన్ను తప్పింపచేసి అమ్మ కాంతమ్మ తల్లి ఇంద్రధనుస్సు మాలికను రాయుటకు నన్ను ఎన్నుకున్నారు. 15/3/2024లో కాంతమ్మ తల్లి నా బెడ్రూమ్కి వచ్చి కుడివైపునకు తిరిగి పడుకుని ఉన్న నాపై ఆ తల్లి తన ఎడమ చెయ్యి వేసి నా బెడ్ నందు కూర్చుని తన ప్రేరణతో నా యందు ఒక కోరికను పుట్టించి డేగపూడి స్వామి అయిన వెంకయ్య స్వామి దర్శనానికి తీసుకుపోయి నాలోని కవితావేశానికి విత్తనమును నాటి నా చేత కాంతమ్మ తల్లి జీవిత విశేషాలను స్వచ్ఛందంగా రాయించి ఇంతమంది తన శిష్యులను, పరమ పావనమూర్తులైన తన భక్తులను పరిచయం చేసి సాంప్రదాయ దేవతా భక్తుల పాదధూళిని నాపై ప్రసరింపచేసి తన పాదరేణువుగా నన్ను మలచి 7 రంగుల ఇంద్రధనుస్సును నా చేత అల్లించిన ఘనత తల్లి కాని తల్లి, అమ్మ కాని అమ్మకే ఆ గౌరవం. నా జీవితానికి ఒక అర్థాన్ని కల్పించిందమ్మ. అంటే నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన ఈ జన్మకు నా రుణము ఆ తల్లికి అందించినట్లే అని నా భావనా తరంగాలు చెప్తున్నాయి. తరువాయి కోణాలు ఇంద్రధనుస్సు పల్లకి 2లో చదువుతారు. అమ్మ కాంతమ్మ తల్లి దయతో. ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ. అవధూత శ్రీ డేగపూడి కాంతమ్మ తల్లికి జై. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఓం నారాయణ ఆది నారాయణ.